నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చెల్సాని శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం, అందరికి నమస్కారం. ముఖ్యంగా రాజమౌళి గారికి వారణాసి కష్టాలు మొదలయ్యాయని చెప్పాలా? ఎందుకనంటే ఆయన మొన్న వారణాసి సినిమా టైటిల్ లాంచ్లో కానీ ఈవెంట్లో కానీ దేవుని మీద నమ్మకం లేదు అన్న వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంచెం ఆయనకు ఇబ్బందికరంగా మారే విషయము. అదేవిధంగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో తన మీద కూడా కేసు నమోదు చేశారు. ఏం చెప్తారు దీని మీద? ఎవరికన్నా సరే తనకి నమ్మకం ఉంది లేదని చెప్పుకునే హక్కు ఖచ్చితంగా ఉంది. ఇవాళ అసలు ఆ శైవుల గురించి ఏం మాట్లాడారు, చిన్నజీర స్వామి గారు మాట్లాడింది తింటే వీళ్ళకి గుండె పగులుతుంది. వైష్ణవులకి ఏం చేయాలి అంటే, ఒక మనిషి, మీరు ఒక దేవుడు, నేను వెంకటేశ్వరం నమ్ముతానండి, ఖచ్చితంగా నమ్ముతాను. ఒక దేవుడిని నమ్మను అనుకునేవాళ్ళు నమ్మను, నా ఇష్టం అది. అబ్సల్యూట్లీ నేను అంటున్నాను, వాళ్ళ ఇష్టం అది. అంటే ఎవరు నమ్ముతానన్నారు నమ్మనన్నారు, వాళ్ళ సొంత అభిప్రాయాలు కూడా చెప్పుకునే హక్కు ఈ దేశం లేదంటే అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది. ఇప్పుడు ఒక దేవుణ్ణి, అల్లానో వెంకటేశ్వర స్వామినో లేదా జీసస్నో అవమానకరంగా దుర్మార్గంగా మాట్లాడితే తప్పు, మనోభావాలు దెబ్బతింటే అలాగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నారు వాళ్ళు ఉండొచ్చు, వేరే సంగతి. దాని సంబంధం ఏంటంటే నాకు అర్థం కాదు. మాంసం తిన్నవాడు మటన్ బిజినెస్, కోడి వ్యాపారం చేయకూడదా? వెజిటేరియన్ కోడి వ్యాపారం చేయకూడదా? ఉత్తర ఆర్య సనాతనవాదులు చాలామంది కవిళ్ళలో పార్ట్నర్లు అవ్వలేదా? ఈ దేశంలో మోడీ గారు అద్వానీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, లేదా ఆ టైంలో లెక్కేసుకోండి, ప్రపంచంలో రెండో అతిపెద్ద గొడ్డు మాంసం ఎగుమతిదారుడిగా ఇండియా అవతరించలేదా? లేదా కంటిన్యూ అవ్వట్లేదా? నేను ఎందుకన్నానంటే, అసలు నాకు అర్థం కాదు, ఎవరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తే తప్పేంటండి? ఆ వ్యక్తం చేసినప్పుడు సినిమా తీయకూడదు అనుకుంటే, వాళ్ళ నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అని ఆయన ఇవాళ రాజ్యసభ మెంబరు, మోడీ గారికి అమిత్ షా గారికి అత్యంత ఇష్టమైన వాళ్ళు. అందరినీ వెంకయ్య నాయుడు గారిని షెడ్లోకి పంపించి ఈయనకి ఇచ్చారు. ఈయన ఏం చేస్తున్నారంటే, అద్భుతంగా ఒక మతం గురించి గొప్పగా తయారు చేసే కార్యక్రమం ఉన్నారు ఆయన. వాళ్ళ అభిప్రాయం, ఆయన నాన్నగారి అభిప్రాయం అది. వాళ్ళ నాన్నగారి గురించి రిఫర్ చేస్తా ఆయన మాట్లాడారు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు మీరు నమ్మరు అనుకోండి, మీరు ఇప్పుడు కాళికాదేవిని నమ్మను, లేదా షిరిడి సాయిబాబా నమ్మనని అన్నారు అనుకోండి, మీరు మీ అభిప్రాయం, మీరు ఈ దేశంలో మాట్లాడే హక్కు లేదా? అసలు నాకు అర్థం అవ్వట్లేదండి. ఎవరిన ఇది అన్యాయం, ఇది అబ్సల్యూట్ అన్యాయం. మనం ఇప్పుడు జీసస్ క్రిస్టియన్ నమ్మనాళ్ళు ఉంటారు, వెంటనే జీసస్ శాన బయలుదేరుతుందా? నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడున్నాం, మధ్యయుగాల్లోకి వెళ్ళిపోతున్నాం మనం. దేవుడు ఉన్నాడు లేదా వెంకటేశ్వరం ఉన్నాడని నాకు వాదించే హక్కు నాకు ఎలాగైతే ఉందో నాకు ఉంటుంది. నేను వాదిస్తాను అనుకోండి, నేను నమ్ముతాను, నేను వెళ్తాను. నేను నమ్మనాన్ని వాదించే కూడా వీళ్ళే వాళ్ళకి ఉంటుంది. కాదంటానికి మనవరం అండి, మానవ సమాజంలో జీవించట్లేదా? ఆ మధ్యకాలకి బార్బారియన్స్గా మారుతున్నాం మనం. దక్షిణ భారతదేశం మూలవాసుల గురించి మాట్లాడితే కొంతమంది బాధ ఎందుకు నాకు అర్థం కాదు. ఈ దక్షిణ భారతీయులు, తెలుగు బిడ్డలు, ఈ దేశ మూలవాసులు, వాళ్ళ గురించి మాట్లాడగానే ఉత్తరాది సనాతన బ్యాచ్ మేము ఒక శానాన్ని పెట్టలేదు. అబ్సల్యూట్లీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ అండి. విత్ డ్యూ రెస్పెక్ట్స్. సమాజంలో మానవ మనుగడకి ఎన్ని పరిణామాలు వచ్చినాయి. మహాకవులు ఎంతమంది మాట్లాడారు, మతములన్నీ మాసిపోను, జ్ఞానం ఒక్కటే నిలిచే వెలుగుని అన్నారు, అనలేదా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే కావాల్సింది మానవత్వం ముందు, మతాలన్నీ తర్వాత, కులాలన్నీ తర్వాత. నేను చెప్తున్నానండి, ఒకళ్ళని ఒక మతస్థుని ఇంకో మతస్థు చంపేస్తే వికృతంగా ఆనందంతో వ్యవహరించే వాళ్ళకి చూసాం మనం. చాలా బాధగా ఉంటుందండి. అంటే వీళ్ళు మానవులు కాదనమాట. ఒకళ్ళు చనిపోతే, ఒక వర్గం వాళ్ళు చనిపోతే ఒక కులం వాళ్ళు ఇంకొకళ్ళు ఆనందించటం, బస్సు ప్రమాదం ఒకళ్ళు చనిపోతే ఇంకొకళ్ళకి ఆనందం రావటం. ఏంటి దౌర్భాగ్యం ఏంటండి నాకు అర్థం కాదు. పతనం అయిపోయిన వ్యవస్థ, మానవీయ విలువలు కనపడుతున్నాయి దీంట్లో. తెలుగు జాతికి అవమానం జరుగుతుంటే ఎవరు రాట్లా, తెలుగు వాళ్ళ హక్కులకు అన్యాయం జరుగుతుంటే ఎవరు రాట్లా. ఉత్తరాది ఆర్య సనాతనవాద బ్యాచ్ రేపెట్టిన ప్రకారం వస్తారా? నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా అడుగుతున్నా. ఈ మాట ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి, ద్రావిడులకి, ఇండియన్స్ అందరికీ, మన అందరికీ ఈ ప్రపంచంలో నెంబర్ 1గా భారతదేశం నిలబడి ఉండాలంటే అభ్యుదయవాదంతో ముందుకు వెళ్ళాలి, సైన్స్ని ఆకలింపు చేసుకోవాలి, ఆధ్యాత్మికవాదం కూడా ఉండాలి. ఏ దాంట్లో భావనలో దాంట్లోకి వెళ్తూ ఉండాలి. ఏంటండి ఇది? మానవ సమాజం అబ్సల్యూట్ రాంగ్ అండి. ఇప్పుడు సినిమాల పేర్లు అంటే దేవుల పేర్లు చెప్పి సినిమాలు తీస్తారు. దేవుల పేరు నేను అదే చెప్తున్నాను, చికెన్ తిన్నాడు కోడి వ్యాపారం చేయకూడదా? ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేసేయండి. నేను అంటున్నా, ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేసేయచ్చు కదా. ఇప్పుడు హరిహర విలమల మీద, ఓజీ మీద నెగిటివ్ ప్రచారం చేశారు, ట్రోలింగ్ చేశారు. కళ్యాణ్ గారు అడిగారు, ఇది ట్రోలింగ్ చేయడం అనేది అసభ్యంగా మంచి పద్ధతి కాదని చెప్పారు. ట్రోలింగ్ చేసిన మీద దాడి చేయమన్నారు. ఆయన అంత దుర్మార్గం, నీచమైన భావన ఎవరో వ్యక్తపరచారు కదా. అబ్సల్యూట్లీ రాంగ్ అండి అది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని నేను గౌరవిస్తాను, ఎవరన్నా అసభ్యంగా అనుచితంగా అంటే ఊరుకోను, అది వేరే సంగతి, తప్పని నేను చెప్తాను. కానీ నేను నమ్మనని ఎవరన్నా అంటే, నువ్వు నమ్ముదా అని చెప్పి నేను బలవంతం పెట్టి దాని మీద పెడతావా? ఏందండి అది?
ఆయనే వెంకటేశ్వర స్వామి ఏదైనా వ్యాపారం చేసుకుంటారు ఆయన. మీకు అర్థమైంది కదండి, అక్కడికి ఎక్కడ సప్లై చేస్తారు, లేకపోతే తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే బస్సులకి మంచిని సప్లై చేస్తాను అనుకోండి, నువ్వు చేయొద్దు అంటావా? ఎవరు వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య సినిమాలు కూడా హిందుత్వ మతం ఆధారంగానే సినిమాలు వస్తున్నాయండి, మ్యాక్సిమం వస్తున్నాయి. ఎందుకంటారు? వ్యాపారం సాగుతుంది. సైన్స్ ఇప్పుడు ఒకప్పుడు యువతరం కదిలిందని సినిమా వచ్చింది, ఆ కళని కూడా చూశారు మీరు, అద్భుతమైన సినిమాలు. ఒక మనిషిని ఎలా మోటివేట్ చేయాలో అనే సినిమాలు కూడా వచ్చినాయి. ఇవాళ మధ్యయుగాలకు ఎలా తీసుకెళ్దామని ఒక సినిమా, అది వేరు. ఆధ్యాత్మికత కోసం సినిమాలు తీయటం అనేది మంచిదేనండి, ప్రజల్లో భక్తి భావం దాంతో పట్ల. మూఢనమ్మకాలు పెంచుకుంటాం. అఘోరా సేన ఉందంట, అఘోరాలు ఏం చేస్తారు మీకు తెలిసింది చెప్పండి నాకు, ఎవరైనా కూడా చెప్పండి. వాళ్ళ పని ఏంటి? శ్మశానాల్లో పూజలు చేసుకుంటారని తెలుసు. ఏం తింటారు చెప్పండి, మొహమాట పడద్దు. భయపడతాను ఎందుకండి, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మీరు ఏం తింటారు? వాళ్ళు మనుషుల పుర్రెలు తింటారని తెలుసు. పుర్రెల లోపల ఉన్న కూర్చుని తింటారు. ఎవరితో సంసారం చేస్తారని చెప్తారు? వదిలేండి, జనం బాధపడతారు. చెప్తున్నాను, అఘోరాలు గొప్పగా కూడా సినిమాలు చూపిస్తున్నారు. వాళ్ళ భావంలో వాళ్ళు ఉంటారు, పక్కన పెట్టండి. ఒక గొప్పగా బ్రహ్మాండ అందరూ అఘోరాలుగా చేస్తారా? మాట్లాడకూడదా? ఎంతమంది స్వాములు, ఎంతమంది గొప్పవాళ్ళు సాత్విక వచనాలతో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. నా అభిప్రాయం అది. మీకు అర్థమైందా? నేను అందుకని సినిమాల్లో వ్యాపారం బాగా నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎటు ఉంటే అటు చేస్తారు. వ్యాపారం చేసే వాళ్ళకి అదేముందండి, ఆధ్యాత్మిక కోసం చూసుకుంటారా? ఒక హిందూ మతం ఎవరికి జాగీర్ కాదు, ఉత్తరాది ఆర్య సనాతనవాది బ్యాచ్కి వాళ్ళ కింద ఉన్నది కాదు. హిందూ మతం అనేది చాలా గొప్ప మతం. హిందూ మతం అనేది తనలోని మూఢనమ్మకాలు ఉంచుకుంటూ, అభ్యుదయ భావాలు పుణిపుచ్చుకుంటూ ఆధ్యాత్మికంగా సాగుతున్న అనంత గోదావరి గంగా ప్రవాహాలు సాగుతున్న గొప్ప జీవన విధానం ప్రపంచంలో హిందూ మతం. ఇంకో మతం గురించి, ఇంకో దేవుడి గురించి తప్పుగా మాట్లాడిన మతం నా హిందూ మతం. సంయమనం సభ్రాతృత్వంతో ఉద్యమని చెప్పే మతం హిందూ మతం. ఆర్య వైదిక సనాతన ధర్మం అది వేరే వాళ్ళు మాట్లాడుకోమండి. అసలు ఆర్య సనాతనవాదం దక్షిణాదికి వర్తిస్తుందని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సహా ఆర్యవర్తానికే వర్తిస్తుందంటారు. ఉత్తర భారతీయులు అన్ని చోట్ల వెళ్ళి ఎక్కడెక్కడ పెత్తనం చేసుకోవచ్చు, మిగతా వాళ్ళ మీద పడవచ్చు, అది వేరే సంగతి. నేను అందుకనే మరొకసారి చెప్తున్నా, మేము ద్రావిడులం, ఈ దేశ మూలవాసులం, మేము ఇండియన్సు, మేము తమిళ, కర్ణాటక, మలయాళీ, ఎవరైనా మరాఠీ కానీ ఎవరైనా దేశం అందరూ కలిసి ఈ దేశం నెంబర్ 1గా కోరుకుంటాం. దయచేసి అభ్యుదయ, ఇవాళ చైనా కమ్యూనిస్టు దేశం అని చాలా భయంకరంగా ఇస్తూ చెక్లాసని చాలా భయంకరంగా కొంతమంది మాట్లాడుతుంటారు, అసభ్యంగా మాట్లాడుతుంటారు. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం అన్నమాట. మన హిందూ మతం నేర్పిన సంస్కారం చాలా గొప్పది. బూతులతో ట్రోలింగ్ చేయమని, బూతులతో తిట్టి, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకే చెందుతాయి. ఇవన్నీ వాళ్ళు మంచి మాట్లాడినా వాళ్ళకే చెందుతాయి. వాళ్ళ తల్లిదండ్రులకే సంస్కారం అనేది, వాళ్ళు చెడు మాట్లాడినా వాళ్ళకి చెందుతుంది కదా. ఇంకా ఎవరికి ఇప్పుడు కింద కామెంట్ చేసే వాళ్ళంతా డైరెక్ట్గా ఇక్కడ అర్థం పెట్టినట్టే వాళ్ళకే చెందుతుంది. ఏదైనా సరే నేను అడుగుతున్నా, హిందూ మతాన్ని చాలా గొప్పదండి. ఎప్పుడు అసభ్యంగా నీచంగా కామెంట్ చేసేవాళ్ళు హిందువులు కాదు. అంటే ఇప్పుడు రాజమౌళి దేవుడిని నమ్మరు కాబట్టి నాస్తికులతోనే సినిమాలు చూపించాలా, నాస్తికుల కోసమే సినిమాలు తీయాలన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. నేను వాళ్ళు ఇప్పుడు ఎవరు మనం ఎలా జీవనం, మనం ఒకటే ఎవడు ఏ బట్ట కట్టుకోవాలి, ఏ భాష హిందీయే మాట్లాడాలి, ఈ దేశం ఒకే హిందీ మాట్లాడేవాళ్ళు ఉండాలి. ఎవరు మాట్లాడేది హిందీ మాట్లాడాలి. దేశం నుంచి దొబ్బేయాలని మాట్లాడాడు ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమిలో మంత్రి గారు. వాళ్ళే దేశభక్తులు, మిగతా వాళ్ళు దేశభక్తులు కాదా? ఎవడండి మాట్లాడింది? అప్పుడెప్పుడు మాట్లాడరే? నేను అడుగుతాను, ఆత్మగౌరవం లేదా తెలుగు బిడ్డలకి, తమిళ బిడ్డలకి, మిగతా వాళ్ళకి సిగ్గు లేకుండా ఉన్నారా? ఒకే డ్రెస్ చేసుకోవాలి అని చెప్పినట్టు, ఒకే ఆహారం తినాలి, ఒకటే భాష మాట్లాడాలి, ఒకే మతంలో ఉండాలి అని చేస్తారా? కండిషన్స్ పెడతారండి? ఎక్కడా లేదు కదండి. ఎందుకు లేదండి? హిందీ రానాలు, దేశం దొబ్బేయాలి, దేశద్రోహాలు అంటే ఎందుకు మాట్లాడలేదు అందరూ? కండిషను నేను చెప్తున్నాను. చాలా ఇప్పుడు ఇస్లాం కంట్రీస్లో ఉంది కదా, కొంచెం చోట్ల చాలా దుర్మార్గం ఉంది. ఇస్లాం మతం అవలంబికులు కాని వాళ్ళ కనీసం సిటిజన్షిప్ కూడా ఎవరైనా పక్కన మారిషస్ దేశం పెట్టిందండి. కనీసం అక్కడ 50 సంవత్సరాలు ఇతర మతస్థులకు సిటిజన్షిప్ కూడా ఎవరంటే అక్కడికి వెళ్తున్నాం రోజు టూర్లకి. నేను హిందూ మతం లేదు, ముస్లిం, ఇస్లాం మతంలో అనేక మతాలు ఉంటే ఇస్లాం మతంలో ఆధునిక భావనలు అనేది కొన్ని చోట్ల ఆగిపోయినాయి. దాంట్లో కూడా ఇప్పుడు మందు కొట్టకూడదు, మిగతా చోట దుర్మార్గం చేయ, మంచి మంచి భావనలు తీసుకోవాలి మనం. కానీ ఇతర మతస్థులపై ఉండాల్సింది అక్కడ ఆగిపోయింది. ఒకప్పుడు క్రిస్టియన్ మతంలో పాప పరిహార పత్రాలు రాయించారు.
బురువునని భూమి బలపరపంగా ఉన్న లేదు గుండ్రంగా ఉందని చెప్తే రాగి చంపేసింది ఏ మత కరోని ఉన్నవాళ్ళు. ఈ మాట చెప్తే ఆ మతాల్లో ఉన్న తీవ్రవాదులు అందరూ ఏకమైపోతారు. వాళ్ళందరూ ఒకటే, మానవత్వవాదులు వేరు. కొంచెం అభ్యుదయ భావాలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక భావాలను ఎక్కడం సరే మంచి మార్గం సన్మార్గం చేసే ప్రతి మతంలో మంచిది మనం గౌరవించాలండి. కానీ నేను చెప్పినట్టే సాగాలి అంటే అది సరైన విధానం కాదు. నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకుంటారు, మీరు చికెన్ తినరు, పెట్టుకోకూడదా? నువ్వు తిన్నంటావు, ఎందుకంటే మీ ఇష్టం, అది మీరెవరండి నిర్ణయించడానికి. బట్ ఎనీవే ఆ త్రిపులారి సినిమా లాంటి దిక్మాల సినిమా తీసిన రాజమౌళి గారు దిక్మాల సినిమానే. ఎందుకు? నాకేం రీజనింగ్ లేదు, లాజిక్ లేదు. సినిమాగా చూడాలంటే సినిమాగా చూడటానికి కూడా అదొక విజువల్ వండర్ అంటే మాత్రం అప్సెట్. అది సినిమా మంచి డబ్బులు పెట్టారు, బ్రహ్మాండంగా పెట్టారు, గొప్ప హీరోలు పెట్టారు, బండి నడిచింది. అలాంటి ఆయనే ఒక విజువల్ వండర్ బాహుబలి, రెండు మనం చూడాలి మగధీర గారు. అసలు నేను అంటున్నాను, అందుకని ఎవరెప్పుడు అభిప్రాయం అది నాకు నచ్చలేదు అన్నాను. నువ్వు నన్ను నచ్చినట్టు సినిమాలో తీయాలంటే ఎట్లా నడుస్తుంది? ఆ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది సార్. ఏమండి రానివ్వండి, నాటు పాటకి ఆస్కార్ అవార్డు తెచ్చుకోనివ్వండి ఆయన అభిప్రాయం అది. ఇప్పుడు నాకు నచ్చని, నీకు నచ్చితే రాలని ఎవరైనా కండిషన్ పెడితే నాకెలా నచ్చుద్దండి? నాకు అర్థం కాదు. మీకు అర్థమైంది కదా నేను అందే. అమిత్ షా గారు వచ్చారు, కలిశారు, ఎన్టీఆర్ని కలిశారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశారు. రాజకీయంగా ఉంటుంది దానికి. అమిత్ షా గారు కలిసిన వెంటనే అందరూ అదేమన్నా బ్రహ్మాండ స్పర్శ పునీతం అయిపోతారు అందరూ. మెడాస్ టచ్ అది రాజకీయంగా ఉంటుందండి. ఆ తర్వాత మీరు జూనియర్ ఎన్టీఆర్ కలిసిన తర్వాతే కళ్యాణ్ బాబు గారు కలిశారు, గుర్తుంచుకోండి. 5 ఏళ్ల బట్టి కనీసం అపాయింట్మెంట్ ఉందో లేదో మీరు చూసుకోండి. కళ్యాణ్ బాబు గారిని ఎప్పుడు కలిశారు, అలాగే నితిన్ గారిని కూడా కలిసినట్టున్నారు కదా. అవును, వీళ్ళని కలిసిన తర్వాత కళ్యాణ్ బాబు గారిని కలిశారు. సచ్ ఏ పవర్ఫుల్ పర్సనాలిటీ కళ్యాణ్ గారు. అంటే ఐఎమ్ నాట్ డినౌన్సింగ్ డిగ్రేడింగ్ ఎన్టీఆర్ గారు, బట్ నేను చెప్తున్నాను అది ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు వీళ్ళు ఏ సినిమాలు చేయాలో కూడా మనమే చెప్తామా? శైవుడు వైష్ణవ సినిమాలు చేయకూడదా? చిరంజీవి గారు మాట్లాడితే ఆయన ఏమన్నారు? హిందూ అనేది దౌర్భాగ్య పదం అన్నారా లేదా? ఇంకోటి కూడా ఏమన్నారు? మీరు ఏ కులం పనిచేసేవాళ్ళు ఆ కులం, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాగా హిందూ స్వాములు కొంతమంది అని చెప్పుకునే వాళ్ళు బయలుదేరి ఏ కులం పనిచేసి ఆ కులం చేయాలంట. ఏంటండి, ఇంతకుముందు రెల్లి కులమో లేదంటే కల్లుగీత కార్మికుడో లేదా ఇంకో వ్యవసాయం చేసేవాళ్ళు జీవితాంతం అదే పని చేసుకుంటే బతకాలి. పల్లకీల్లో బోయిలుగా మారి వేరే వాళ్ళు మొయ్యాలా జీవితాంతం? శూద్రులు మనశాస్త్రం చెప్పినట్టు ఇది మళ్ళీ ఆర్య సనాతనవాదులు ఒప్పుకోరు. నేను మాట్లాడి తీరుతాను. శూద్రుల గురించి ఏం మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాల ప్రకారం మాట్లాడుతాను నేను. సావిత్రిబాయి ఫులే చెప్పిన ఆశయాల ప్రకారం మాట్లాడుతున్నా. ఈ ప్రపంచం మొత్తం మీద సామాజిక చిత్రంలో నేను గౌరవించేది వాళ్ళని. నేను నా ప్రత్యక్ష దేవతలు ఎవరుంటే నాకు తెలిసిన ప్రత్యక్ష దేవత నా తల్లి, తర్వాత సావిత్రిబాయి ఫులే, తర్వాత మిగతా దేవతలు నాకు. నేను చెప్తున్నాను ఖచ్చితంగా. మనం ఆలోచించుకోవాలి కదా. ఆయన సమ్మక్క సారక్క ఎవరండి దేవతలు? మా దేవతలు మేము గౌరవించుకుంటాం, మేము పూజించుకుంటాం. వద్దడానికి ఆడేవడో ఈడేవడో వాళ్ళు నచ్చలు, వాళ్ళు పూజించడం వాళ్ళ ఇష్టం. మా దేశాలమ్మ, మా ఊళ్ళమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఒరిజినల్ అంటే ఉత్తర ఆర్య సనాతనవాదుల పేర్లు రుద్దేస్తున్నారు. ఈ మధ్యన విగ్రహాలు కూడా మార్చేస్తున్నారు. మాకు పాత రాళ్ళు మార్చేసి కొత్త విగ్రహ ప్రతిష్టాపనని ఎక్కడి నుంచో తీసుకొచ్చి రుద్దుతున్నారు. మా మైసమ్మ, మా బొడ్రాయి ఊళ్ళో ఉంటాయి కదా, అందరం మేము పూజించుకుంటాం. అక్కడికి వెళ్ళి బొడ్రాయిని ఏమన్నా కష్టాలు చెప్పుకుంటారు. అది ఉంటుంది. ఇవాళ వాళ్ళ దేవతలు కాదండి, ఏంటి 100 దేవతలు అండి. మీరు వీళ్ళు ఎవరు చెప్పడానికి మాకు? మా వెంకటేశ్వర స్వామి గురించి ఏదో పురాణాలు లేదని చెప్పడానికి, శ్రీ సాయిబాబా గురించి, అయ్యప్ప స్వామి గురించి కామెంట్ చేయడానికి వాళ్ళు ఎవరండి? మాకు దేవుళ్ళు ఉన్నారు, అలానే ఇంకో దేవుళ్ళని తప్పను. నేను చెప్తాను, ఢిల్లీ వెళ్ళినప్పుడు నేను వెంకటేశ్వర స్వామి ఫోటోలన్నీ తీసుకుని వెళ్ళి పంచడానికి వెళ్ళాను, వేయించాను. రేపు మీద వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంతమందికి అర్థం కాదండి. అదేంటిది అంటే ఎక్కడ ఏ పురాణం ఎక్కడ చూపించేదేంటి? అలా చూపించేదండి కాపీరైట్ ఉంది వాళ్ళకి ఎవరికైనా కొంతమందికి. నో, మేము పూజించే దేవుళ్ళను, ఇది హిందూ మతం, 3 దేవతలు ఉన్నారు మాకు, మేము గౌరవించుకుంటాం. ఏ దేవుడిని వాళ్ళు పూజించుకుంటారు, తప్పేంటండి? ఇంత విశ్వభావన ఇది ఏ మతంలో ఉంది? అలానే అవతల మతాలను కించపరచం డెఫినెట్. కానీ నువ్వే పలానా మాట్లాడితే లేకపోతే ఇప్పుడు నచ్చని వాళ్ళు ఉంటారు, ఏమంటాం? ఇప్పుడు నచ్చని వాళ్ళు ఉన్నారండి, ఏమంటాం? జ్యోతిష్యం ఎలాంటి ఏదో స్వామి వివేకానంద చెప్పారు. స్వామి వివేకానంద ఎందుకు తగ్గించారు? ఉత్తర ఆర్య సనాతనవాదుల మధ్యన శూద్రుడేనా? ఒక గొప్ప మహానుభావుడు స్వామి వివేకానందని ఏం చేశారు? చాలా కాలంగా బుద్ధుడిని కూడా దుర్మార్గంగా దునియాడుతున్నారు కొంతమంది. ఏంటంటే వీళ్ళు మాట్లాడేది బుద్ధుడిని అనొచ్చా? అబ్సల్యూట్గా మత అభిమానం ఉండొచ్చు, మత విద్వేషం ఉండకూడదు, ఫెనటిజం ఉండకూడదు. అద్భుతంగా పెద్ద నాయకులు ఉన్నారు, మత పెద్దల నాయకులు. వీళ్ళ పిల్లలందరూ అమెరికాలోనే మిగతా చోట్ల ఇంగ్లీష్ చదువులే చదువుతారు.
90% మంది తీయండి, లెక్కలు తీయండి. సామాన్యుల పిల్లల్ని నిజంగా చాలా బాధగా ఉంటుందని మీరు చూడండి ఎవరు ఉద్యమాలు చేస్తున్నారు. జిందాబాద్ మా నాయకుడు, జిందాబాద్ మా ఉత్తరాది నాయకుడు అని చెప్పి చేసేవాళ్ళు, లేదా ఇంకోళ్ళు చేసేవాళ్ళు ఉంటారు కదా, లేకపోతే మా విద్వేషం తెచ్చుకుంటుంటే ఏ మతంలో ఉన్నా సరే. ఇప్పుడు హైదరాబాద్లో అక్కడను ఇస్లాంకి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎంపీలు అవుతారు. వాళ్ళందరూ ఎక్కడ చదువుకుని వచ్చారు? లండన్లో చదువుకోలేదా? లేదా పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఒకళ్ళే తప్ప. మిగతా వాళ్ళు ఇప్పుడు హిందూ మత ప్రవక్తల కింద మాట్లాడతారు రాజకీయ నాయకులు. వీళ్ళందరూ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు? విధుల్లో కత్తులు పట్టుకుని తిరుగుతున్నారా? లేదు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతారు, లేదంటే ఎమ్మెల్యేలు అయిపోతారు. వాళ్ళు సేఫ్ లాంచింగ్, వాళ్ళ కోసం త్యాగాలు చేయాలి. వీళ్ళు దమ్ముండి కలేజ ఉండి యువతున్నారండి మన తెలుగునాట, లేదంటే ఎక్కడన్నా సరే, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉండి ఎవరన్నా, మనం వేర్ ఆల్ ఇండియన్స్ కదండి, ఉందిగా వేస్. కానీ వాళ్ళని ఒక ప్రోగ్రెసివ్ థాట్స్లో పెట్టి వాళ్ళ జీవితాలకు ఒక సాధగా తీసుకొచ్చి వాళ్ళని ఒక పారిశ్రామిక అధిపతులుగా చేసి వాళ్ళ కుటుంబానికి, మళ్ళీ చెప్తాను, వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఊరికి పేరు తీసుకొచ్చేటట్టు వాళ్ళని తయారు చేయాలి. కానీ విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు తయారు చేయకూడదు. ఏ మతమైనా. నేను అన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గొడవలు పెట్టేదంత హిందూ నాయకులని మాట్లాడారు, ఏదో చూసేద్దా వీడియో వేయండి ఒకసారి. రాంగ్ అండి అలాంటిది. గొడవలు పెట్టే వాళ్ళందరూ హిందూ నాయకులు, ఆ మొత్తం అనేది తప్పు. అన్ని మతాల్లో చాలా మందిలో విద్వేష నాయకులు, రాజకీయ ప్రేరేపితమైన వాళ్ళు, మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు, అజ్ఞానాంధకాలు కొట్టుమిట్టే వాళ్ళు చాలా మంది కూడా రెచ్చగొడుతున్నారు. కొంతమంది నిజంగా ఆందోళన చేస్తున్నాను. మతం గురించి, హిందూ మతం బంగ్లాదేశ్లో జరుగుతున్న గురించి డెఫినెట్గా ఆందోళన చేస్తున్నాను. ఎస్, కాశ్మీరీ పండితులు జరిగిన దాంట్లో గుండె గాయపడి ఉంది. ఎస్, అంతవరకు మాట్లాడదాం. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.